హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని అంటే రజాకార్ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెట్స్లో ఉన్నాము. ప్రీవియస్లీ మనం డైరెక్టర్ గారు యాట సత్యనారాయణ గారితో మాట్లాడినప్పుడు ఆయన స్పెసిఫై చేసి చెప్పిన పాయింట్, మూవీలో వన్ ఆఫ్ ద హైలైట్స్ కాబోతున్న పాయింట్స్ ఏంటి అని అంటే బైరాన్పల్లి ఫోర్ట్ సంబంధించినటువంటి ఫైట్ సీక్వెన్సెస్ చాలా హైలైట్ కాబోతున్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి సెట్టే బైరాన్పల్లి ఫోర్ట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, తుపాకుల దగ్గర నుంచి సమస్తం మనకి ఇక్కడ అన్ని సెట్లో కనిపిస్తున్నాయి. ఏమేమి ఉన్నాయి ఈ సెట్లో, అసలు ఇది పీరియాడిక్ ఫిలింని ఇంత స్ట్రాటజిక్గా ప్లస్ ఇంత ఖర్చుతోటి ఇంత భారీ సెట్లు వేసి ఎలా తీస్తున్నారు, ఏమేమి ఉన్నాయి సెట్ ప్రాపర్టీస్ అనేది ఇవాళ చూద్దాం. కనుక చూసుకుంటే అప్పట్లో బాంబులు వాడేవాళ్ళు. ఆ బాంబులకు సంబంధించినటువంటి ఆ బాంబులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి హోల్ సెట్ కూడా దాదాపు కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సెట్ అయితే. ఇదిగోండి చూడండి, బాంబులు ఇక్కడ మొత్తం బాంబులే ఉన్నాయి. ఇది చూసుకుంటే ఫిరంగి, అప్పట్లో మనం వార్ సీక్వెన్సెస్లో ఫిరంగులు ఏదైతే వాడేవాళ్ళో ఒక ఫోర్ట్ నుంచి ఎలా ఫైర్ అవుతుందో ఆ సీక్వెన్స్కి సంబంధించినటువంటి తోపు ఇది. ఇక ఇది మనం ఫిరంగిలో వాడేటువంటి మందుగుండు సామాను. దీన్ని వాడే ఫిరంగులు అప్పట్లో పేల్చేవాళ్ళు. ఇవి దానికి సంబంధించినట్టు సామాన్ ఏదైతే ఉన్నాయో ఇవి అనమాట. మరి ఇంకోటి కనుక చూసుకుంటే బాంబుల తయారీలో మనకి మెయిన్ కావాల్సినటువంటిది ఏంటి అని అంటే గాజు. ఈ గాజు పెంకులను అన్నిటినీ చూరా కింద చేసి ఆ మందు ఏదైతే ఉంటుందో సబ్స్టెన్స్ అది ఇవి కలిపేసి బాంబులు అనేది తయారు చేసేవాళ్ళు ఆ టైంలో. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గాజు పెంకులు కానివ్వండి. ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఈ నల్ల రంగులో ఏదైతే కనిపిస్తూ ఉందో ఇదే మందుగుండు సామానుకి వాడేది సబ్స్టెన్సు. ఇది గాజు పెంకులు ఎప్పుడైతే కలిసి ఎక్స్ప్లోడ్ అవుతాయో అప్పుడు ఒక హెవీ బంబార్డింగ్ అనేది జరుగుతుంటుంది. ఇక మన ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే ఈ బుల్లెట్లకు సంబంధించినటువంటి కేసులు. అప్పట్లో ఆ కాలంలో ఎక్కువ సామాగ్రి అంత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉండేది కాదు కాబట్టి ఈ తుపాకుల్లోకి వాడే బుల్లెట్లు ఇలాంటి చెక్క పెట్టెల్లో కేసుల కింద వచ్చేవి. ఇదిగోండి, ఇందాక నేను చెప్పినట్టుగా మందుగుండు ప్లస్ గాజు పెంక ఏదైతే ఉంటుందో దీని మీద ఇలా రబ్ చేసి తయారు చేస్తారు. ఆ రెండు కలిసి ఒక మిక్చర్ అయిపోయి అది బాంబు ఎక్స్ప్లాయిటేషన్కి అనేది పనికి వస్తుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రజాకార్స్ ఉన్న టైంలోనే ఇండియాలో బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వాడినటువంటి హ్యాండ్ గ్రెనేడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ను కూడా మనకి సినిమాలో అయితే వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో ప్రజలు మీరే చూసి కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఈ సెట్లో ఉన్నటువంటి మరిన్ని చూడబోతున్నాం. స్టే ట్యూన్. సో ఈ బైరాన్పల్లి కోటకి సంబంధించినటువంటి సెట్ ఏదైతే ఉందో దాని లోపలికి ఎంట్రీ అనేది ఆర్ట్ డైరెక్టర్ ఎలా క్రియేట్ చేశారో ఒకసారి మనం చూద్దాం రండి. ఇంకో చూడండి, మషాలే అనేవాళ్ళు అప్పట్లో ఇది వెలిగించుకొని ఆ విధంగా మరి చీకట్లో తిరిగేవాళ్ళు. అప్పట్లో టార్చ్ లైట్లు అట్లాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి వీటిల్ని వెలిగించుకొని తిరిగేవాళ్ళు. ఇట్లాంటి చిన్న థింగ్స్ను కూడా చాలా స్పెసిఫై చేసి చూపించడం ఏదైతే ఉందో ఆర్ట్ డైరెక్టర్ యొక్క గొప్పతనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో రండి, కోట ఎట్లుందో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ సెట్ మొత్తం తిరిగి అసలు సెట్లో ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఈ డీటెయిలేషన్ ఆర్ట్ డైరెక్టర్ గారు ఎంత బలంగా ఇచ్చారు అనేది మనం ఇప్పుడు చూద్దాం రండి.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇల్లు గానీ, లేకుంటే ఈ సెట్ ఏదైతే ఉందో ఇది ఒక వడ్రంగి ఇల్లులాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గనుక చూసుకుంటే ఇది చెక్క పయ్యలు ఏదైతే ఉన్నాయో ఇది చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేనిది. యాక్చువల్లీ నిజం చెప్పాలనంటే ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లలో చూసేవాళ్ళం ఇట్లాంటియి. ఈ చెక్క పయ్యలు ఏదైతే ఉన్నాయో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అప్పట్లో ట్రాన్స్‌పోర్టేషన్ అంత గొప్పగా ఉండేది కాదు. కార్లు గానీ, బస్సులు గానీ ఓన్లీ కొన్ని ప్రాంతాల వరకే ఆహ్, ఉండేవి. మిగతా దగ్గర ఓన్లీ ఇట్లాంటి ఎడ్ల బండ్లతోటి, ఇట్లాంటి చక్రాలతోటే పనంతా సాగిచ్చేవాళ్ళు. మళ్ళీ ఈ పయ్యలు, చెక్క పయ్యలు ఏదైతే ఉన్నాయో దీంట్లో గూడా 2 రకాలుంటది. ఒకటి దున్నే పర్పస్‌కి వేరే రకమైనటువంటి చక్రాలుంటాయి. మళ్ళీ మ్యాన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏదైతే మనుషులు ఎడ్ల బండ్లలో తిరిగేదానికి ఎడ్ల బండ్లు ఏదైతే ఉంటాయో దానికి వేరే సంబంధించినటువంటి చక్రాలైతే ఉంటాయి. ఇది గనుక చూసుకుంటే ఒక వడ్రంగి ఇల్లులాగుంది. ఈ మొక్కజొన్న పొత్తులు ఏలాడదీయటం గానీ, లేకుంటే ఆ జొన్న కంకులు ఏలాడదీయటం గానీ ఏదైతే ఉందో చాలా బావుంది. చాలా రియలిస్టిక్‌గా అనిపించినట్టు కూడా నాకు అనిపించింది. ఇక్కడ మనం ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాం. ఇది మనం ఇంటి లోపలికొస్తే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఉండేటువంటి పింగాణి పాత్రలు, లేకపోతే మట్టి కుండలు ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా తీశారు. మనం చూసుకుంటే అక్కడ కట్టెల పొయ్యి గానియండి, లేకుంటే మిగతా సామాగ్రి గానియండి చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తున్నాయి ఇక్కడ. మనం ఇంకొన్ని సెట్‌లో ఉన్నటువంటి ఇళ్ళని చూసేదానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. మనం అక్కడ గనక చూసుకుంటే ఒక బాయి కూడా ఏర్పాటు చేయబడింది. ఒక ఊరు అనేటువంటిది ఏవైతే ఉంటాయో, అన్నం ఎంత ఇంపార్టెంటో ఆ ఊరికి సంబంధించినటువంటి నీళ్లు గూడా అంతే ఇంపార్టెంటు. ప్రతి ఊరికి ఒక బాయి అనుకునేది అప్పట్లో తవ్వేవాళ్ళు. ఇక్కడ ఒక ఊరు సెట్ ఏసినప్పుడు ఆ ఊరిలో అన్నం ఎంత ఇంపార్టెంటో వడ్లు వండుకోవడానికి గానియండి, లేకుంటే దేనికైనా గూడా నీళ్ళు గూడా ఇంపార్టెంటు ఒక ఊర్లో అనేది చాలామంది ఈ మధ్య సినిమాల్లో చూపియటం మర్చిపోతున్నారు పీరియాడిక్ ఫిలిమ్స్ తీసినప్పుడు. ఇక్కడ మనం చూసుకుంటే బ్రహ్మాండంగా బాయి సెట్ కూడా వేశారు. చాలా బాగుంది. ఒక ఊర్లో ఏమేమైతే ఉండాలో పాడి, పశు సంపద అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కానీ చూసుకుంటే మనకి బ్రహ్మాండమైన ఆవులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి పశు సంపద కూడా కనిపిస్తూ ఉంది. ఒక ఊరు ఎట్లయితే ఉంటుందో లిటరల్లీ పాడి సంపద, పశు సంపద, అట్లానే ఒక వడ్రంగి ఇల్లు, ఒక కంసాలి ఇల్లు, అలానే ఒక గొర్రెల కాపరి ఇల్లు, ఇలా ఒక కుమ్మరిల్లు, అలా ఎన్నో కనిపిస్తున్నాయి మనకి. ఇంకొంచెం డీటెయిల్డ్గా సెట్ని చూద్దాం. ఇది ఇంకొంచెం మనం తుపాకీతో పాటు మరికొన్ని సెట్ ప్రాపర్టీస్ చూసేదానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా సెట్ ప్రాపర్టీస్ మనం ట్రై చేద్దాం. ఇదేదైతే ఇప్పుడు మనకు కనిపిస్తుందో దీన్ని యాక్చువల్లీ బరిషా అని అంటారు. అప్పట్లో బలంగా వాడేవాళ్ళు. తీసి ఇసిరేసామంటే బాడీలోకి సర్రని దిగిపోద్ది. ఇలాంటి వస్తువులు అప్పట్లో వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం తుపాకుల వల్ల ఇట్లాంటి వాటికి అవసరం లేకుండా పోయింది. మరొక సెట్ ప్రాపర్టీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే కత్తులు. రజాకార్లు అనేటువంటి వాళ్ళు తుపాకుల్ని ఎంత బలంగా అయితే వాడారో కత్తులు, బరిసెలను కూడా చాలా బలంగా వాడారని ఇక్కడ సెట్ ప్రాపర్టీస్లో మనకి కత్తులు, బరిసెలు అన్నీ ఉండటం వల్ల మనకి తెలుస్తూ ఉంది. మరి సెట్ ప్రాపర్టీసే ఇన్ని ఉంటే సినిమాలో ఎన్ని తీశారనేది ఇప్పటికీ చాలామంది ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సెట్లో కనిపించినట్టు ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ లాంతర. ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లలో చూసేవాళ్ళం, లాంతర్లో వాడేవాళ్ళు కిరోసిన్, పెట్రోల్ లాంటివి వేసి. పెట్రోల్ వాడరు కానీ కిరోసిన్తో వాడేవాళ్ళు. ఇక్కడ సెట్లో దీన్ని చూపించడం అనేది ఏదైతే ఉందో అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను.
లవ్. ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో వి లవ్ టుడే.